హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 11వ భాగాన్ని వినేద్దాం. ఇంకొక క్షణం అక్కడ ఉండలేక వడివడిగా బయటికి వచ్చి మెట్ల మీద కూర్చున్నాడు చందు. కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. గుండెల్లో గుణపాలు కూర్చున్నట్లుగా అన్నంత బాధ. ఏమైంది నాకు? అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? మేఘనాని ఫ్రెండ్ అని చెప్పడం ఏంటి? వాసు పేరు వినగానే నేను ఎందుకు ఇలా అయిపోయాను? ఏ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. కళ్ళు మూసుకున్నాడు నిదానంగా. తనతో గడిపిన క్షణాలు, మాట్లాడిన మాటలన్నీ ఒక్కటొక్కటిగా కళ్ళ ముందు కదులుతున్నాయి. తను డల్గా ఉంటే నాకెందుకు నచ్చలేదు. నేనెందుకని హ్యాపీగా ఉంచాలని ట్రై చేశాను. బీచ్లో తను కనపడకపోతే నా గుండెకెందుకు ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. తన ప్రతి ఎక్స్ప్రెషన్స్ని నా కళ్ళల్లో ఎందుకు నింపుకోవాలని చూశాను. తన కోపాన్ని ఎందుకు భరించాను? ఎందుకు 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 ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలా మిగిలిపోతాయన్న సమయంలో మనసు పొరల్లో నుంచి ఎందుకంటే నువ్వు తనని ప్రేమిస్తున్నావు అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉవ్వెత్తన ఎగిసి అతడి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగానే కళ్ళు టెక్కన తెరిచాడు. మనసు తేలికపడింది. ఒకలాంటి సంతోషం. ఎస్ ఎస్ ఐఎమ్ లవ్ విత్ సంజన. యాహూ ఓ అని మనసు సంతోషంతో తేలిపోతుంది. చందు అలా సడన్గా వెళ్ళిపోవడంతో వాసు అతన్ని వెతుకుతున్నాడు. తన వైపు వస్తున్న వాసుని చూడగానే అప్పటిదాకా ఉన్న సంతోషమంతా పోయింది. వాసు సంజన ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు నేను మధ్యలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. సంజన సంతోషంగా ఉంటే చాలు. కళ్ళల్లో కన్నీళ్లు బయట కనిపించకుండా గొంతు పెగిల్చుకొని సంజనాని జాగ్రత్తగా చూసుకో అంటూ అటు తిరిగి గబగబా బయటికి అడుగులు వేయబోయాడు. చందు చేయి పట్టేసి ఆపి, నేను కాదు నువ్వే చూసుకోవాలి. నువ్వు అనుకుంటున్నట్లు నేను తనని ప్రేమించడం లేదు. తను నాకు ఓ మంచి ఫ్రెండ్ అంతే. నా ఫ్రెండ్కి నీ అంత ప్రేమించేవాడు దొరకడం నాకు కూడా చాలా హ్యాపీ. వాసు అలా అనగానే చందు ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో అతన్ని హత్తుకున్నాడు. వెనకాలే వచ్చిన మేఘన చందు చెవు పట్టుకొని లాగి, సంచనాన్ని పరిచయం చేయడానికైనా నన్ను పార్కుకు రమ్మంది అని అడిగింది. మేఘన మీద ఉన్నది అట్రాక్షన్ తెలిసిపోయింది. ఇక పార్కుకి ప్రపోజ్ చేద్దామని రమ్మన్న సంగతి ఇక చెప్పడం అనవసరం అనిపించి చిన్నగా నవ్వి పార్కుకి రాకపోవడం ఒకందుకు మంచిదే అయింది. డాక్టర్ ఓ 10 నిమిషాలు సంజన రూమ్లో ఉండి ఆ తర్వాత నర్సుతో సంజనాని చూడడానికి వాళ్ళని రమ్మను నర్సు వచ్చి చెప్పగానే అందరూ ఆత్రంగా రూమ్లోకి వెళ్ళారు. మెల్లగా కళ్ళు తెరిచి మసకగా ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళందరినీ ఒకసారి చూసింది తల పట్టుకుంటూ. మెల్లగా ఎవరు మీరందరూ అంటూ చుట్టూ చూస్తూ, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? తలంతా ఒకటే బరువుగా అనిపించి మళ్ళీ మెల్లగా కళ్ళు మూసుకుంది. సంజన మాటలకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయి డాక్టర్ వైపు చూశారు ఆశ్చర్యంగా. డాక్టర్ మెల్లగా ఊపిరి తీసుకుని తలకు బలంగా దెబ్బ తగలడంతో ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోయింది. తనకి ఏమీ గుర్తులేదు. ఇప్పటి నుంచి తనకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టే. డాక్టర్ చెబుతున్న విషయాలు అందరికీ చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. కానీ సంజన తండ్రికి మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. తనకు వాసు జ్ఞాపకాలు ఏవీ లేవు. ఇక వాసు విషయంలో సంజన గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సంజన వాళ్ళ అమ్మా నాన్న బయట ఉన్న దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళారు. వాసు మెల్లగా, ఇక సంజన నీదే, ప్రపోజ్ చేసేయ్ అన్నాడు చందుతో. లేదు, తను గతాన్ని మర్చిపోవడాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ప్రపోజ్ చేయడం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. తనకు అపరిచిత వ్యక్తిలాగే మిగిలిపోతాను. బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 5 నెలల తర్వాత. ఈ 5 నెలల్లో ఏం జరిగిందంటారా? ఏముందండి, అటు సంజన ఇటు ఇషిత గోల లేకపోవడంతో మన ప్రేమ పావురాలు హ్యాపీగా ఒకరికొకరు నువ్వు నేనని పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రాజేష్ విషయానికి వస్తే మేఘన ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఓపికగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మన వాసు మేఘనాని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు కాబట్టి. తన చుట్టూ తన గ్యాంగ్ ఉండేటట్టు తనని ఒంటరిగా ఎక్కడికి పోనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇక మన ఫైర్ బ్రాండ్ సంధ్య మనోడి లవ్ని యాక్సెప్ట్ చేసి క్యూట్గా వార్నింగ్ ఇస్తూ ప్రేమగా కబుర్లు చెబుతూ అప్పుడప్పుడు చుక్కలు చూపిస్తూ తన ప్రతి క్షణాన్ని అందంగా సాగిపోయేలా చేస్తుంది. ఇక ఇషిత విషయానికి వస్తే ఆకాష్కు బ్రేకప్ చెప్పేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అందరితో సరదాగా ఉంటుంది. చందు మాత్రం సంజనాకు అపరిచిత వ్యక్తిగానే మిగిలిపోయి తనను దూరం నుంచి చూసి సంతోషపడుతున్నాడు. కాలేజీలో టైం 12:30. అందరూ వాసు కోసం ఎదురు చూస్తున్నారు. నా కడుపులో ఎలకలు తిరగడం అయిపోయి ఏనుగులు తిరుగుతున్నాయేమో అన్నంత ఆకలిస్తుంది. వాడు వెనకాల వస్తున్నాడులే కానీ మనం వెళ్దాం పదండి క్యాంటీన్కి అన్నాడు సందీప్ పొట్ట నిమురుకుంటూ. మేఘన కోపంగా చూస్తూ, ఏనుగులే కాదు, దాని అమ్మమ్మలు తిరిగినా పర్లేదు, వాడు వచ్చేదాకా ఉండాల్సిందే. ఇంకొకసారి వాడిని వదిలిపెట్టి వెళ్దామంటే చంపేస్తా. వద్దులే సిస్టర్, హత్య ప్రయత్నం గొడవెందుకు, వెయిట్ చేద్దాం ఏముంది
అంటూ చిన్నగా సంధ్య వైపుకు తిరిగి, దాన్ని నువ్వే నే చెడగొట్టింది, చూడు నీలాగే ఎలా వార్నింగ్ ఇస్తుందో. వెవ్వె ఏడ్చావులే కానీ ముందుది తిను అంటూ బ్యాగ్లో నుండి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక చాక్లెట్ చేతికిచ్చింది. తింటూ ఏడ్చావులే పో అంట. ఆ తిట్టు కూడా అంత బాగుందంటే బంగారం, నీలో నాకు నచ్చేదే ఈ రాక్షస ప్రేమేని. తిడుతూనే ప్రేమగా చూసుకుంటావేంటే, నీ క్యూట్ వార్నింగ్లు భలే ఉంటాయి తెలుసా. తెలుసు తెలుసు అంటూ సందీప్ని ఓరకంటితో చూస్తూ తనలోని తాను నవ్వుకుంది. వాసు వస్తూనే సారీ చాలా వెయిట్ చేయించాను కదా. మేఘన నవ్వుతూ, ప్రేమించిన కొత్తలో అందరూ టైంకే వస్తారు, ఆ తర్వాత ఎందుకో ఇలా చేస్తుంటారు అంది. ఆ మాటలకి కోపంగా చూస్తూ, మీరు వెళ్తూ ఉండండి, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫాస్ట్గా వెళ్తున్న అతన్ని చూస్తూ, ఏంటి అలా కోపంగా వెళ్ళాడు, ఫీల్ అయ్యాడా అని ఆలోచిస్తూ అతడు వెనకాలే వెళ్ళడంతో, ఇప్పటిదాకా వెయిట్ చేయించి వీళ్ళిలా వెళ్ళిపోయారేంటే అన్నాడు సందీప్ వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ. నీకు అర్థమయ్యేసరికి ఇంకో జన్మ పడుతుంది, మూసుకొని పద ఆకలిస్తుంది అంది సంధ్య. ఇదొక్కతి నా ప్రాణానికి అంటూ చిన్నగా విసుక్కుంటున్న అతన్ని అలానే చూస్తూ నవ్వుకుంది సంధ్య. వాసు ఫాస్ట్గా వెళ్తుండడంతో వెనక నుంచి మేకిన, ఓయ్ హలో ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్ మాస్టారు. ఆమె పిలుపుకి ముసిముసిగా నవ్వుకుంటూ ఇంకొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాడు. ఓరి నాయనో, వీడేంటి ఇంకా ఫాస్ట్గా నడుస్తున్నాడు. వాసు గారు కొంచెం ఆగండి అంటూ ఫాస్ట్గా నడుస్తూ అతన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక వల్ల కాక పరిగెత్తుకుంటూ అతని ముందుకు వచ్చి నిలబడింది. అప్పటిదాకా ముసిముసి నవ్వులు నవ్వుకున్న వాసు తనని చూడగానే సీరియస్గా కనుబొమ్మలు పైకి ఎగరేసి ఏంటి అన్నట్లు చూశాడు కోపంగా. ఈ కోపంలో కూడా ఎంత క్యూట్గా ఉన్నావో. అతడేం మాట్లాడకుండా దిక్కులు చూస్తుండడంతో సరే సారీ అంది మెల్లగా. తన మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళాడు. అతడి వెనకాలే వెళ్ళి చేయి పట్టుకుని లాగి, ఏంటి ఇప్పుడు మాట్లాడతావా లేదా, ఏంటే ఈ రౌడీయిజం, ఇలా ఎవరినైనా బ్రతిమలాడతారా. అతడు అలా నవ్వుతూ కూల్గా సమాధానం చెప్పడంతో వాసు షర్ట్ గుండీలు కదిలిస్తూ, నీ తింగరబుచ్చి ఇలానే బ్రతిమలాడుతుంది, ఏం నచ్చలేదా అంది క్యూట్గా. వాసు చిన్నగా నవ్వుతూ, నా క్యూట్ బేబీ ఎలా బ్రతిమలాడినా క్యూట్గానే ఉంటుంది. ఇక బయటికి వెళ్తారా మేడం. ఎందుకు. ఇక నవ్వు ఆపుకోలేక, ఎందుకంటే ఇది జెంట్స్ వాష్రూమ్ కాబట్టి. పడి నవ్వుతున్న వాసుని పట్టించుకోకుండా అప్పుడు చూసింది చుట్టూ. అక్కడున్న అబ్బాయిలంతా తననే వింతగా చూస్తున్నారు. ఓరి నాయనో అంటూ బయటికి ఒక్క దూకి బయటపడింది. దొంగ సచ్చినాడు, చెప్పకుండా ఎలా నవ్వుతున్నాడో. అయినా వాడి వెనకాలే వెళ్ళిపోవటమేనా, అసలు ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో చూసుకోనక్కర్లేదా. తనని తాను చిన్నగా తిట్టుకొని రాని బయటికి వస్తాడుగా, అప్పుడు చెప్తా వాడి పని. కొద్దిసేపటి తర్వాత వాసు నవ్వుకుంటూ బయటికి వస్తుండడం చూసి అంటూ మొహం పక్కకు తిప్పుకుంది అలిగినట్టుగా. తన పక్కకు వచ్చి నిలిచిబడి ఇందాక తను చెప్పిన మాటలన్నీ ఇమిటేట్ చేస్తూ వాసు నవ్వుతూ చెప్పడంతో, వాసు నిన్నసలు అంటూ భుజాల మీద కొడుతుండడంతో, ఒసే రాక్షసి ఇంత గట్టిగా కొడుతున్నావేంటే, ఆపవే. కొట్టడం ఆపి పెద్ద ప్రేమించాను అంటావు, ఇంతసేపు నా మీద కోపంగా ఉండగలిగావా అంది మెల్లగా బొంగమూతి పెట్టుకొని. ఓయ్ హలో మేడం, ఎంతసేపు ఉన్నాను. నువ్వు ఓయ్ హలో ఎక్స్క్యూజ్ మీ అన్నప్పుడే మెల్ట్ అయ్యి నీకు ఇంకోసారి ఫ్లాట్ అయిపోయినా కూడా తెలుసా. మరి తను చెప్పేది వింటే ఖచ్చితంగా కొడుతుందని తెలిసి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు ముందు జాగ్రత్తగా. అంటే నువ్వు అలా క్యూట్గా వెంటపడి బ్రతిమలాడుతుంటే చాలా నచ్చింది. నేను నవ్వితే నువ్వు బ్రతిమలాడడం ఆపేస్తావు కదా. అంత మంచి ఛాన్స్ దొరికితే వదులుకుంటానా. అయినా నవ్వకుండా సీరియస్గా ఉండడానికి ఎంత ట్రై చేసినా చేయాల్సి వచ్చిందో నీకేం తెలుసు. అతడు అలా అమాయకంగా నవ్వుతూ చెప్తుంటే తన్మయత్వంగా అలానే చూస్తూ ఉండిపోయింది. మేఘన నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, ఏంటి మేడం అలానే చూస్తున్నారు, ముద్దు చేస్తున్నావు అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. మరి పెట్టొచ్చు కదా అంటూ బుగ్గని చూపిస్తూ అన్నాడు సిగ్గుపడుతూ. ఇది కాలేజ్ అంది కనరెప్పలు వాలుస్తూ. అబ్బచా అవునా అంటూ అటు ఇటు చూశాడు. ఎవరూ లేకపోవడంతో ముందుకు వేసుకున్న జుట్టుని వెనక్కి వేసి తన మెడని సుకుమారంగా పట్టుకుని ఇయర్స్ వెనకాల కిస్ చేశాడు గట్టిగా. అప్రయత్నంగా గట్టిగా మూసుకున్న తన కళ్ళ మీద మృదువుగా ముద్దు పెట్టి, నీ అందమైన సిగ్గుకి కనరెప్పలు వాల్చే విధానానికి నా దిష్టే తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెడదామంటే కాటుక లేదు కదా, అందుకే నా ముద్దుల్నే దిష్టి చుక్కల్లా వేసి గట్టిగా పెట్టేశాను, బాగుందా అన్నాడు నవ్వుతూ. అతని మాటలకి సిగ్గుతో అంది మెల్లగా. మరి నాకు పెట్టవా దిష్టి చుక్క అన్నాడు బుగ్గను చూపిస్తూ. పెడతా అంటూ కళ్ళల్లోని కాటుక తీసి అతడి ఇయర్ వెనకాల పెట్టింది. మేఘన అంటూ నవ్వాడు. ఇద్దరు కలిసి నవ్వుకుంటూ క్యాంటీన్కి వెళ్ళారు. అందరూ హాయిగా తింటూ కబుర్లు చెప్పుకున్నారు. అదే టైంలో అక్కడ చలాకీగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు
కానీ దీప్తి మాత్రం సైలెంట్గా కూర్చోవడంతో ఏంటే ఏమైంది? అందరూ హుషారుగా ఉంటే నువ్వు మాత్రం అని డల్గా ఉన్నావేంటి అంది సంజన తన మాటలు వింటూనే. అవునే, నిన్నటి నుంచి ఇలానే ఉంది, ఏమైంది అని అడిగింది సింధు. చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నానని చెప్తున్నాను కదా, వాడికి నిన్న ప్రపోజ్ చేస్తే నో అని చెప్పాడు అంది బాధగా. సీలింగ్ ఎగిరిపోయేలా. ఏంటే, నీకు నో చెప్పాడా? ఈ సంజు ఫ్రెండ్కే నో చెప్పాడా? ఎవడాడు? ఎవడు? పదా చూద్దాం అంటూ హడావిడి చేస్తున్న దీప్తి సైలెంట్గా ఉండడంతో సంజు చూసుకుంటుంది. ముందు వాడెవడో చూపించు అంది సింధు. వీళ్ళిద్దరికీ ఎంత చెప్పినా వినర్లే అని సరే రండి చూపిస్తా అని చెప్పి తీసుకెళ్ళింది. అదిగో అక్కడ మాట్లాడుతూ నిలబడ్డాడు బ్లూ షర్ట్ వాడే. అటువైపు చూసింది. అతడు అటువైపుకి తిరిగి మాట్లాడుతూ ఉండడంతో మొహం కనిపించట్లేదు. సరే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అంటూ చూయింగం తింటూ స్టైల్గా నడిచొస్తున్న సంజుని చూడగానే అక్కడున్న అబ్బాయిలు నోరెళ్ళబెట్టి అలానే మైమరిచి చూస్తున్నారు. వెనక నుంచి అతడి భుజం తట్టి ఓయ్ హలో బాస్ అంది. ఎవరా అని వెనక్కి తిరిగాడు చందు. సంజన. అంత క్లోజ్లో తనని చూడగానే ఒక్కసారిగా మతిపోయింది. గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. తనతో మాట్లాడడానికి వచ్చిందా? అప్రయత్నంగానే చందు కళ్ళలో మెరుపు, ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇది కళ నిజమా అన్నట్లు అలానే చూస్తుండిపోయాడు సంజుని. అతడు అలాగే చూస్తూ ఉండడంతో ముఖం మీద చిటికలు వేసి ఏంటి, నా ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తే నో చెప్పావంట? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? బయట గర్ల్ ఫ్రెండ్స్ లేక అబ్బాయిలు గిలగలా కొట్టేసుకుంటుంటే ఏ అమ్మాయిని కదిలించినా మేము సింగిల్ కాదు అంటుంది. ఏ అబ్బాయిని చూసినా మాకు గర్ల్ ఫ్రెండ్ కావాలని అంటూ దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, అందులో నా ఫ్రెండ్. అది నీ అదృష్టం అంటే అదిరా. చందుతో మాట్లాడుతూ ఉండడంతో దీప్తి కంగారుగా అక్కడికి వచ్చి అది కాదే వీడు. బంగారం మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. ఒసేయ్ నేను చెప్పేది వినవే. అసలు వాడు వీడు కా అనే లోపలే ఆగెహే అక్కడే అంటూ దీప్తి నోరు నొక్కేసింది. చందు వైపుకి తిరిగి ఏంటమ్మా మరి హ్యాపీగా లవ్ యాక్సెప్ట్ చేసి సినిమాలకి షికార్లకి తిరిగి పెళ్ళి అనే ఆప్షన్ ఉంది, అది చేసుకుని ఇంకా హ్యాపీగా ఉండండి. చందు ముసిముసిగా నవ్వుకుంటూ దీప్తి కంగారును గమనిస్తూ మరి మీ ఫ్రెండ్ కంగారు పడుతుంది ఏంటి? ఒకసారి తను చెప్పేది కూడా వినండి అన్నాడు నవ్వుతూ. ఇంకెందుకు కంగారు, సెట్ అయిపోయిందిగా, ప్రపోజ్ చేసేయి అంది గర్వంగా. ఏంటి చేసేది? అంత నచ్చితే నువ్వే చేసుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదే పిచ్చి, నీకు. నేను ప్రేమించింది వీని కాదే మొర్రో అని చెప్పాలనుకుంటే ఎక్కడ చెప్పనిచ్చావు? నా కర్మకి ఇవాళ వాడేసుకుంది కూడా బ్లూ షర్ట్. ఇతను చూసి వాడు అనుకున్నాను అంది దీప్తి తాపిగా. సంజు నోట్లో ఉన్న చూయింగ్గా ఊసేసి చందు వైపుకి తిరిగి అతడు కూడా బ్లూ షర్ట్, మీరు కూడా బ్లూ. సంజు పాప ఇబ్బంది పడడం చూడలేక చిన్నగా నవ్వుతూ పర్లేదు, నాకు అర్థమైంది. నీ లవ్ యాక్సెప్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సిస్టర్ అన్నాడు దీప్తిని చూసి. థ్యాంక్ యూ అంటూ అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోతుండగా అరే ప్రిన్సిపల్ వస్తున్నాడు రోయ్. ఆ గుంపులో నుంచి ఎవరో చెప్పగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు ఎక్కడి వారు అక్కడే పరుగులు తీస్తూ ఏ క్లాస్ కనిపిస్తే ఆ క్లాస్లో దూరిపోయారు. కొందరు ఎదురుగా ఉన్న సెమినార్ హాల్లో దూరిపోయి లోపల గడియ వేసుకున్నారు. లోపలంతా చీకటి. ఆ చీకట్లో చిన్నగా గుసగుసలు. అబ్బా ఈ ప్రిన్సిపల్ ఇప్పుడే రావాలా? ఇవాళేంటో అంతా రివర్స్లో జరుగుతుంది. నీ లవర్ అనుకుని వాడికి ఎవరికో వార్నింగ్ ఇచ్చాను అంది చందు చెవులో దీప్తి అనుకొని. సంజు మాటలు వింటూ అటువైపు ఉన్న దీప్తి అయినా పెద్ద రౌడీల వార్నింగ్ ఇవ్వడం ఏంటే? మధ్యలో ఉన్న సంజన తను ఇటువైపు చూస్తే వాయిస్ అటువైపు నుంచి వస్తుంది ఏంటి అనుకుని బహుశా ఇటు పక్కనుంది సింధు అనుకుని దీప్తితో నువ్వు క్యూట్గా ప్రపోజ్ చేస్తేనే ఓకే చెప్పలేదు, నేను కొంచెం రౌడీల వార్నింగ్ ఇస్తే ఓకే చెప్తాడేమో అని అలా చెప్పేశాను అంది సంజు అమాయకంగా. ఆ మాటలకి చందు నవ్వుకుంటూ నాకు తెలిసే పైకి రౌడీ బేబీ, వన్స్ క్లోజ్ అయిపోతే క్యూట్ బేబీవి, నీలో ఉన్న అన్ని వేరియేషన్స్ చూపించావు కదా బంగారం అంటూ తన పక్కనే ఉన్న సంజు గురించి ఆలోచిస్తున్నాడు. సింధు మాత్రం ఒసై వాడు వీడు కాదని తెలిసిపోయిందిగా, వీని నాకు సెట్ చేసే సంజు. చందు ఒకసారిగా గతుక్కుమన్నాడు. ఇది నిజంగానే దీన్ని తగిలిస్తుందా ఏంటి? సింధు అనుకుని చందు చేయి పట్టుకుని ఇప్పుడే కదా చూసింది, అప్పుడే లవ్వా, చూద్దాంలే. సంజు చల్లటి చేయి తగలగానే 5 నెలల దూరం 5 నిమిషాల్లో కరిగిపోయినట్టుగా అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లో కన్నీరు. ఈ చీకట్లన్నీ తన కన్నీరు కూడా ఎవరికీ కనిపించట్లేదు అనుకున్నాడు. కానీ ఆ కన్నీళ్లు సంజు చేతి మీద పడి ఆ తడి తగలగానే ఏమైందే అంటూ చందు ముఖం నిమరపోయింది. అతడి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అంతలోనే డోర్స్ ఓపెన్ చేసేసి కొందరు వెళ్ళిపోవడంతో వెనకాలే వీళ్ళు కూడా బయటికి వచ్చి క్లాస్కి వెళ్తున్న సంజుని అలానే చూస్తుండిపోయాడు చందు. ఎందుకో వెనక్కి తిరిగిన సంజు చందుని అలా చూస్తుండడంతో టపీమని ముందుకు తిరిగింది. మళ్ళీ
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.